సో గైస్ వెల్కమ్ టు మై ఛానల్ లెక్జెన్ కోడర్ బై సురేష్. మనం ప్రీవియస్గా ప్రిఫిక్సమ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా డిస్కస్ చేశాం. ఒకవేళ మీరు ప్రిఫిక్సమ్కి సంబంధించి ప్రిపేర్ అవుతున్నట్టయితే సో మీరు మన ప్లేలిస్ట్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. గైస్ నా సజెషన్ ఏంటి అని అంటే, ఒక ప్యాటర్న్ తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫిక్సమ్ అన్న ఏదైనా ఒకటి తీసుకుంటే దానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జెడ్ చదవడం బెటర్. సో అప్పుడే మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. టూ పాయింటర్స్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేయడం బెటర్. సో అందుకని నేను ఏం చేసిన అంటే, ప్లేలిస్ట్లో 1 బై 1 స్టెప్ బై స్టెప్ ప్యాటర్న్ వైజ్గా నేను ప్లేలిస్ట్లో సపరేట్ చేసిన, వెళ్ళి చూసుకోండి. సో ఈరోజు ప్రాబ్లం వచ్చేసి ప్రోడక్ట్ ఆఫ్ అరే ఎక్సెప్ట్ సెల్ఫ్ అన్నాడు. సో గైస్ ఈ ప్రాబ్లం వచ్చేసి మనకి, సో గైస్ ఇనిషియల్గా మనం ఏం చేద్దాం అంటే, ఫస్ట్ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇనిషియల్గా మనకి ఏం చేసిండు, నమ్స్ అనేసి ఒక నమ్స్ అనే అరే లోపల ఫస్ట్ మనకి ఇనిషియల్గా ఏమున్నాయి, 1, 2, 3, 4 అనేది ప్రోడక్ట్ ఉంది. సో మనకు అవుట్పుట్ ఎలా రావాలి? సో అవుట్పుట్ వచ్చేసి ఏంటంటే, ఇనిషియల్గా మనకు ఫస్ట్ 1 ఉంది. 1 కంటే ఎక్సెప్ట్ వాల్యూస్ ఏమున్నాయి, 2, 3, 4 ఉన్నాయి. సో ఈ వీటి యొక్క ప్రోడక్ట్ మనం తీసుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది, 2, 3 6, 6, 4 24, అంటే 24 ఈ ప్లేస్లో 24 ప్లేస్ కావాలి. సో నెక్స్ట్ ఏముంది, మనకు పైన నమ్స్ అనే అరేలో 2 ఉంది. సో 2 కంటే ఎక్సెప్ట్ వాల్యూస్ ఏమున్నాయి, 3, 4, 1 ఉంది. సో 3, 4, 1 ప్రోడక్ట్ ఎంత, 3, 4 12, 12 into 1 12. సో అయిపోయింది. సో నెక్స్ట్ 3 కంటే ఎక్సెప్ట్ వాల్యూస్ ఉన్నాయి, 2 ఉంది, 4 ఉంది. 2, 4 8. ఓకే, నెక్స్ట్ 4 కంటే ఎక్సెప్ట్ వాల్యూ ఉన్నాయి, 2, 3 6 ఉంది. సో మనకి ఇది అన్నమాట మనకు అవుట్పుట్ ఎలా ఉంది. సో సేమ్ యాస్టీస్గా మనకు అవుట్పుట్లో ఎలా ఉంది అలా వచ్చింది కదా. ఇది మన క్వశ్చన్ అండర్స్టాండింగ్. మీరు ఒకవేళ క్వశ్చన్ అర్థం చేసుకున్నట్టయితే, బాగా అనలైజ్ చేసినట్టయితే, సో గైస్ వీడియోని పాజ్ చేసి ఫస్ట్ మీరు క్వశ్చన్ ట్రై చేయండి. ట్రై చేసిన తర్వాతనే మనకి ఇందులోకి ఎంటర్ కాండి, నేను చెప్పింది చేయండి. సో మనకు ఒకవేళ డీప్గా అబ్జర్వ్ చేసినట్టయితే, మనకి ఇనిషియల్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక వాల్యూ, ఫర్ ఎగ్జాంపుల్ 2 తీసుకున్నాం. ఈ 2 కంటే మనకు ఎక్సెప్ట్ వాల్యూసే మనకు అవుతుంది. ఈ ఎక్సెప్ట్ వాల్యూ ఏముంది, బిఫోర్ వాల్యూస్ అండ్ ఆఫ్టర్ వాల్యూస్ని మనం ప్రోడక్ట్ చేసుకుంటే అయిపోతుంది. బిఫోర్ అంటే ఏంది, ప్రిఫిక్స్. ఆఫ్టర్ అంటే ఏంది, సఫిక్స్. ప్రిఫిక్స్ సమ్ కాదు, ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ఎంత ఉంది, 1 ఉంది. సఫిక్స్ ప్రోడక్ట్ 3, 4 12. 12 into 1 ఎంత, 12 కదా. సో అదే కదా మనకి ఇక్కడ రిటర్న్, అంటే మనకి ఈ ప్లేస్లో మనకు ప్లేస్ అయ్యేది. ఫర్ ఎగ్జాంపుల్ ఓకే 3 తీసుకుందాం. 3 కంటే ప్రిఫిక్స్ ప్రోడక్ట్ ఎంత, 1 into 2 2 అవుతుంది. సో సఫిక్స్ యొక్క ప్రోడక్ట్ ఎంత, 4 అవుతుంది. ఈ రెండింటిలో మనం ఇంటూ చేస్తే 4, 2 8 అవుతుంది. అదే మనకి ఇక్కడ వస్తుంది. అంటే మీరు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, ప్రిఫిక్స్ ప్రోడక్ట్ అండ్ సఫిక్స్ ప్రోడక్ట్ తీసుకొని చేద్దాం. సో నేను ఏం చేస్తా, ఫస్ట్ ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అని తీసుకుంటా. సో ఇనీషియల్ ప్రిఫిక్స్ అరే అనేసి పిఏ అనేసి ఒక అరే తీసుకుంటున్నా. సో ఇనీషియల్ మనం ఏం చేస్తాం, ఎంత లెంత్ ఉందో అంత తీసుకుందాం. 1, 2, 3. సో 4 ఉన్నాయి కాబట్టి 4 లెంత్. సో ఇనీషియల్ ఏంటంటే 4 అనేది ఇక్కడ ప్లేస్ అవుతుంది. ఒక అరే తీసుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఐ అరే తీసుకున్నా. ఇనీషియల్గా నాకు ఐ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఐ ఇక్కడ ఉంది. ఈ 1 ఇంటూ ఈ 1 ఎంత అవుతుంది, 1 అవుతుంది. నెక్స్ట్ నాకు ఐ అనేది ఇక్కడ చేంజ్ అవుతుంది. నెక్స్ట్ 1 into 2 ఎంత, 2. నెక్స్ట్ ఈ ఐ అనేది మన నెక్స్ట్ ఇక్కడ పోతుంది. 2 into 3 విచ్ ఈస్ 6. సో 1, 1, 2, 6. సో మనకు ప్రిఫిక్స్ అరే మనకి ఏమవుతుంది ఇదనమాట. సో సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు కాబట్టి సఫిక్స్ 1 తీసుకున్నా, సఫిక్స్ చేయాలి కాబట్టి. సో నేను అదే విధంగా సేమ్ టైప్ ఆఫ్ ఒక లెంత్ అరే తీసుకుంటున్నా, 1, 2, 3. సో ఇనీషియల్గా నేను ఏం చేస్తా, ఇక్కడ లాస్ట్ నుంచి తీసుకున్నట్టయితే ఇనీషియల్గా 1 వస్తుంది, లాస్ట్ నుంచి 1 తీసుకుంటా. సేమ్ అదే విధంగా. సో 1 ఇంటూ మనకి ఇక్కడ ఉంటుంది. సో 1 ఇక్కడ నుండి ఇక్కడ వెళ్ళిపోతుంటుంది. అరే అబ్జర్వ్ చేసినట్టయితే ఎన్ లోపల ఇక్కడ నుంచి ఇక్కడ వెళ్ళిపోతుంటుంది. సో 1 ఉంది కదా. నెక్స్ట్ 1 into 4 ఎంత, 1 4 4 వస్తుంది. అండ్ నెక్స్ట్ 4 into నెక్స్ట్ వాల్యూ ఎంత, 3. 4 3 12. 4 3 12. నెక్స్ట్ 12 into నెక్స్ట్ వాల్యూ ఎంత, 2. 12 2 24. గైస్ 24 వస్తుంది. సో ఇప్పుడు ఇదేంది, సఫిక్స్ అరే అనమాట. సఫిక్స్ అరే ప్రిఫిక్స్ అరే రెండు తీసుకున్నాం. సో ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ రెండింటిని నేను ప్రోడక్ట్ చేసుకున్నట్టయితే, నాకు అబ్జర్వ్ చేసినట్టయితే 1 ఇక్కడ నుంచే చేసుకుందాం. సో 1 into 24 ఏమవుతుంది, 24 వస్తుంది. అండ్ 1 into 12 ఏమవుతుంది, 12 వస్తుంది. అండ్ 2 into 4 విచ్ ఈస్ 8. అండ్ నెక్స్ట్ 6 into 1 విచ్ ఈస్ 6. సో మనకి ఎంత వస్తుంది, మనకు సేమ్ ఇదే విధంగా మనకు అవుట్పుట్ లాగా ఆన్సర్ అనేది రిటర్న్ అవుతుంది. అంటే ఫస్ట్ ఒక అరే తీసుకోండి, అరేని ప్రిఫిక్స్ అరే అండ్ సఫిక్స్ అరేని రెండు వచ్చిన తర్వాత దాన్ని ప్రోడక్ట్ చేసుకుంటే మనకు ఆన్సర్ అరే. సో ఇది ఒకటి ఐడియా అన్నమాట. సో దీని యొక్క టైం కాంప్లెక్సిటీ అనలైజ్ చేసినట్టయితే మనకు రెండు ఫర్ లూప్స్ చేసుకుంటాం, ప్రిఫిక్స్ సమ్ని యాడ్ చేసుకోనికే, సఫిక్స్ సమ్ యాడ్ చేసుకోనికే. సో ఆర్డర్ ఆఫ్ n ప్లస్ ఆర్డర్ ఆఫ్ n విచ్ ఇస్ ఆర్డర్ ఆఫ్ 2n అవుతుంది.
సో అదేవిధంగా మనం 2 అరేస్ని తీసుకుంటున్నాం. వరెస్ట్ కేస్లో మనకు లెంత్ ఎంత ఉంది, ఎంత ఉంటే అంత ఉంది. సో స్పేస్ కాంప్లెక్సిటీ కూడా సేమ్ ఆర్డర్ ఆఫ్ 2n అవుతుంది. ఎందుకంటే ఫస్ట్ మా ప్రిఫిక్స్ అరేకి ఎంత అవుతుంది, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. సఫిక్స్ అరేకి ఎంత అవుతుంది, ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. రెండింటిని మనం యాడ్ చేసుకుంటే ఆర్డర్ ఆఫ్ 2n అవుతుంది. స్పేస్ కాంప్లెక్సిటీ కూడా సేమ్ అవుతుంది. సో మనం స్పేస్ కాంప్లెక్సిటీని డిక్రీజ్ చేసుకోవడానికి ఒకటే అరే తీసుకొని అందులో మనం ఏం చేయాలి, కంప్రెస్ చేయాలి. సో ఎలా చేద్దామో ఇప్పుడు చూద్దాం. నేను చేస్తాను. సో దానికంటే ముందు మీరు ఏం చేయాలంటే ఫస్ట్ ఆలోచించండి. ఆలోచించిన తర్వాత మనకు రాకుంటే నేను చెప్పింది వినండి. ఓకే గైస్. సో ఇక్కడ నేను ఏం చేస్తాను అంటే ఫస్ట్ నమ్స్ ఎంత ఉంది, నమ్స్ అనేది తీసుకుంటా. సో నమ్స్ 1, 2, 3, 4 ఇదొక అరే. అండ్ మనకి నెక్స్ట్ మనకున్న ప్రిఫిక్స్ అరే. ఫస్ట్ మనకి ఏమొస్తుంది, ప్రిఫిక్స్ అరే 1, 1, 2, 6. సో గైస్ మనం ఈ మెథడ్లో మనం ఏం చేయాలంటే ఫస్ట్ మనం ప్రిఫిక్స్ సమ్ వరకు ఏదైతే మెథడ్ చేసినామో అదే మెథడ్ ఫాలో కావాలి. దాని తర్వాత మనం ఏం చేస్తున్నాం అంటే ప్రీవియస్గా మనం ఏం చేసినాం, ప్రిఫిక్స్ అరేకి ఒక ప్రిఫిక్స్ ప్రోడక్ట్కి ఒక నేను తీసుకున్నాను. తర్వాత సఫిక్స్ ప్రోడక్ట్ కూడా ఇంకొక అరే ఎంటీ అరే తీసుకున్నా. సో అలా ఎంటీ అరే తీసుకోకుండా ఇక్కడ ప్రిఫిక్స్ అరే వరకు సేమ్ తీసుకుంటే మనకి ఏమొస్తుంది, ఇది మనకు వస్తుంది. తర్వాత దీన్ని కంపేర్ చేసుకొని నెక్స్ట్ మనం సఫిక్స్ అనేది బిల్డ్ చేద్దాం. ఎట్లా బిల్డ్ చేద్దామో చూద్దాం. సో గైస్ ఇప్పుడు చూసినట్టయితే ఇక్కడ చూసుకోండి. ఫస్ట్ నేను ఏం చేస్తాను, సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాను అంటే 1 తీసుకుంటా. సో ఇక్కడ ఓకే గ్రీన్ తీసుకుంటా. సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎంత తీసుకున్నా, 1 తీసుకున్నా. ఈ 1 సఫిక్స్ ఇంటూ మనకి ఇక్కడ దీంతో మనం ఇంటూ చేసుకున్నట్టయితే మనకు సఫిక్స్లో ఏమవుతుంది, ఫస్ట్ ఇనిషియల్గా 1 సఫిక్స్ ఇంటూ 6 ఏమైతే 6 అవుతుంది. సో 6 అలాగనే పెట్టిన. సో మనం ఏం చేయాలి, సఫిక్స్ని మళ్ళీ చేంజ్ చేయాలి. సఫిక్స్ ఇంటూ 4 విచ్ ఇస్ ఎంత, మనకు సఫిక్స్ 4 అవుతుంది. మళ్ళా ఈ 4 ఇంటూ మళ్ళీ 2, 4 2 ఎంత అవుతుంది, 8 అవుతుంది. సో నేను దీన్ని 8 లాగా కన్వర్ట్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం చేస్తా, మళ్ళీ సఫిక్స్ని చేసుకోవాలి కదా. సో 4 ఇంటూ మళ్ళీ నెక్స్ట్ వాల్యూ, ఈ వాల్యూ అయిపోయింది. నెక్స్ట్ 4 ఇంటూ 3, 4 3 ఎంత అవుతుంది, 12 అవుతుంది. సో సఫిక్స్ ఏమవుతుంది, 12 అవుతుంది. సో 12 ఇంటూ మళ్ళీ నెక్స్ట్ మనకి ఇక్కడ ఏముంది, 1 ఉంది. సో 12 ఇంటూ 1 12 అవుతుంది. అండ్ నెక్స్ట్ నేను ఏం చేస్తా, మళ్ళీ సఫిక్స్ చేంజ్ చేస్తా, 12 ఇంటూ 1. సో మళ్ళీ 12 వస్తుంది. సో సారీ 12 ఇంటూ దీంతో చేయాలి కదా. సో 12 ఇంటూ 24 వస్తుంది గైస్. 12 2 24. సో ఈ 24 ఇంటూ 1 ఎంత అవుతుంది, 24 అవుతుంది. సో మనకి ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఈ ప్రిఫిక్స్ అరేనే మనం ఎలా కన్వర్ట్ చేసినాం, 24, 12, 8, 6. సో ఈ విధంగా మనం అవుట్పుట్ అనేది వస్తుంది. అంటే ఒక ప్రిఫిక్స్ అరే అనేది ఒకటి తీసుకొని మనం దాని నుంచి ఇంకొక అరే అనేది లాగినాం అనమాట. సో ఇది సెకండ్ అప్రోచ్. ఇదే విధంగా మనం ప్రాబ్లం చేయాలి, ఎందుకంటే స్పేస్ కాంప్లెక్సిటీ అనేది తక్కువ అవుతుంది గైస్. సో ఎందుకు చెప్పానంటే ఫస్ట్ది, సో అది అర్థమైతేనే మనకి ఇది అర్థమవుతా అనేసి చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇంకా ఎవరు లైక్ చేయకుంటే మనం దానికంటే నెక్స్ట్ మన కోడ్ ఇంప్లిమెంటేషన్ దానికంటే ముందు లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో అన్ని డిఎస్సికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటాయి, వెళ్ళి చెక్ చేసుకోండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ నెక్స్ట్ మనం కోడ్ ఇంప్లిమెంటేషన్ చూసినట్టయితే కోడ్ ఇంప్లిమెంటేషన్ మనకు నెక్స్ట్ ఓకే నేనేం చేసిన, ఫస్ట్ ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నాను. లెంత్ ఈజ్ ఈక్వల్ టు n తీసుకున్నాను. ఆన్సర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఉందో అంత. అందులో నేను వన్స్ అనేది ప్లేస్ చేసుకున్నాను, జీరోస్ని మనం ప్లేస్ చేసుకున్నాను. ఎందుకంటే ప్రోడక్ట్ కదా, మనకు 0 అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో నేను చేస్తే ఒక ఫర్ లూప్ తీసుకుంటా. ఫర్ లూప్ తీసుకొని ఏం చేస్తా, ప్రిఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు ఆలు లోపల అన్ని పుష్ చేసుకుంటే ఈ వాల్యూస్ అన్నీ వెళ్ళిపోతాయి. నెక్స్ట్ సఫిక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 అండ్ ఫర్ లూప్ యూజ్ చేసుకొని మనం ఇదే విధంగా మనకు నెక్స్ట్ ఆన్సర్తోని సఫిక్స్తోని మనం ఆన్సర్ యొక్క అరేలో ఉన్న వాల్యూస్ని ఇంటూ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వాల్యూ సఫిక్స్తోని మనకు నమ్స్ అంటే మెయిన్ అరే నుంచి వాల్యూస్ మనం రిటర్న్ చేసుకోవాలి. దాని తర్వాత మొత్తం మనం ఇలా చేసిన తర్వాత మనకేమొస్తుంది, ఆ రిటర్న్ అనేది ఆన్సర్ అవుతుంది. సో గైస్ నేను చెప్పింది అర్థం కాకుండా మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, అదే అర్థమవుతుంది. సో గైస్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. మరీ చెప్తున్నాను, లైక్ చేయండి. అదేవిధంగా కామెంట్ చేయండి నేను ఎట్లా చెప్తున్నాను, అసలు నేను ఎట్లా చెప్తున్నాను నాకే అర్థమవుతుంది. అంటే అర్థమవుతలేదు ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎట్లా చెప్తున్నా, మంచిగా చెప్తున్నా చెడ్డ చెప్తున్నా. సో ఒక కామెంట్ చేయండి. ఓకే అర్థమైంది అనేసి ఒక కామెంట్ చేయండి. అప్పుడు నాకు కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది గైస్, చేసిన దానికి కొంచెం ఊపు వస్తుంది. ఓకే గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ చేయండి వెళ్ళే ముందల.